Namaste Adab. I'm Lakshya. Hi, I'm B Sahasra. ఇవాళ మేము క్లాస్ 10th సోషల్ ఇండిపెండెంట్ ఇండియా గురించి ఇప్పుడు మనం చెప్పుకుందాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏమన్నారంటే 1950 జనవరి 26న మనం లైఫ్ ఆఫ్ కాంట్రడిక్షన్లోకి ఎంటర్ అవ్వబోతున్నాం అన్నారు. ఇక్కడ పొలిటికల్గా ఈక్వాలిటీ ఉంటుంది, కానీ సోషల్గా ఎకనామికల్గా ఇన్ఈక్వాలిటీ కూడా ఉంటుంది అన్నారు. పాలిటిక్స్లో 1 man 1 vote 1 value అనే ప్రిన్సిపల్స్ ఉంది కాబట్టి ఈక్వాలిటీ ఉంటుంది, కానీ 1 man 1 value అనే ప్రిన్సిపల్స్ సోషల్లో ఎకనామికల్లో ఉండదు కాబట్టి ఇన్ఈక్వాలిటీ ఉంటుంది అని అన్నారు. ప్రజల్లో ఉండే సోషల్ ఎకనామికల్ ఇన్ఈక్వాలిటీ ఎక్కువ డేస్ ఉండొద్దు. ఎక్కువ డేస్ ఉంటే పొలిటికల్ డెమోక్రసీకే ప్రాబ్లం వస్తుంది. కాబట్టి ఎంత ఎర్లీగా పాసిబుల్ అయితే అంత ఎర్లీగా డిఫరెన్సెస్ని తీయాలి అని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అన్నారు. నెక్స్ట్ ఫస్ట్ జనరల్ ఎలక్షన్స్. న్యూ కాన్స్టిట్యూషన్ వచ్చిన తర్వాత 1952లో ఫస్ట్ జనరల్ ఎలక్షన్స్ జరిగినాయి. తర్వాత వెస్ట్రన్ కంట్రీస్లో ఓటు వేసే హక్కు ఫస్ట్ ప్రాపర్టీ ఉన్న వాళ్ళకి ఇచ్చారు. తర్వాత సొసైటీలో ఉన్న అదర్ సెక్షన్స్కి ఇచ్చారు ఓటు వేసే హక్కు, సొసైటీలో ఉన్న అదర్ సెక్షన్స్కి ఇచ్చారు. కానీ ఇండియాలో అడల్ట్ ఫ్రాన్సెస్ని అడాప్ట్ చేసుకున్నారు. స్విట్జర్లాండ్లో 1972లో లేడీస్కి రైట్ టు ఓట్ వచ్చింది. స్విట్జర్లాండ్లో జనరల్ ఎలక్షన్స్ని కండక్ట్ చేయడం ఇండియాలో ప్రాబ్లం అయింది. ఎందుకంటే ఇండియాలో చాలా మందికి చదవడం రాయడం రాదు. అందుకే వాళ్ళ చాయిస్ని వాళ్ళు ఎలా ఇండికేట్ చేస్తారు? అలాగే మన ఇండియాలో కొంతమంది ఆడవాళ్ళకి వాళ్ళకి ఐడెంటిటీ ఉండేది కాదు. వాళ్ళ ఫాదర్ పేరు, వాళ్ళ హస్బెండ్ పేరు చెప్తేనే వాళ్ళని గుర్తించేవాళ్ళు. ఇలా ఉన్న సొసైటీలో ఓటర్స్ లిస్ట్ని ఎలా తయారు చేయాలి? ఎలక్షన్స్ని కండక్ట్ చేయడానికి ఎలక్షన్ కమిషన్ని ఫామ్ చేశారు. ఇల్లిటరసీ అనే ప్రాబ్లమ్ని ఓవర్కమ్ చేయడానికి ఎలక్షన్ కమిషన్ నోవెల్ ఐడియాని తీసుకొచ్చింది. అదేంటంటే పొలిటికల్ పార్టీస్ని క్యాండిడేట్స్ని ఐడెంటిఫై చేయడానికి డైలీ లైఫ్లో యూస్ చేసే సింబల్స్ని ఇంట్రడ్యూస్ చేశారు. అదేంటంటే ఇప్పుడు పొలిటికల్ పార్టీస్ వాళ్ళు ఇల్లిటరసీ ప్రజల దగ్గరికి వెళ్ళి మీరు ఇప్పుడు ఈ బాల్ ఉందనుకో, మీరు ఈ బాల్ గుర్తుకు వేయండి, మీరు ఈ బాల్ బొమ్మకి ఇట్లా మీరు ఈ బాల్కి వేయండి ఓటు అనుకుంటే వీళ్ళకి ఇల్లిటరసీ వాళ్ళ ప్రజలకి చెప్తే వీళ్ళకి ఇట్లా ఓటు వేయడం ఈజీ అవుతుంది. మేము దీనికి వేయాలి అనుకుంటే వీళ్ళకి ఓటు వేయడం వీళ్ళకి ఈజీ అవుతుంది. ఇలా ఓటు వేయడం వీళ్ళకి ఈజీ అవుతుంది. ఇల్లిటరసీ ప్రజల వాళ్ళకి ఇట్లా చేశారు వీళ్ళు. నెక్స్ట్ పర్దా సిస్టంలో ఉన్న డిస్ట్రిక్ట్లో సెపరేట్ ఓటింగ్ బూత్స్ని ఏర్పాటు చేశారు. ఈ బూత్స్ ఓన్లీ ఉమెన్ స్టాఫ్కే ఏర్పాటు చేశారు. అజ్మీర్లోని రాజ్పుట్లో ఒక ఉమెన్, ఈమె చారియట్లో నుంచి ఈమె వచ్చింది. ఈమె వెల్వెట్ డ్రెస్ తోటి ఈమె ఫేస్ డ్రెస్ ఈమె మొత్తం వెల్వెట్ డ్రెస్ తోటి ఈమె కవర్ చేస్తుంది. ఓన్లీ లెఫ్ట్ 4 finger మాత్రమే ఈమె ఓపెన్ చేస్తుంది. ఎందుకంటే ఇండెలిబుల్ ఇంక్ వేయడానికి లెఫ్ట్ 4 finger మాత్రమే ఈమె ఓపెన్ చేసిన తర్వాత వెల్వెట్ డ్రెస్ తోటి ఈమె మొత్తం కవర్ చేసింది. ఇట్లా ఈమె వచ్చింది. రాజ్పుట్లో ఒక ఉమెన్ ఈమె ఇట్లా వచ్చింది. అస్సాం విలేజెస్లో కొంతమంది ప్రజలు ఒక రోజు ముందే ఓటు వేయడానికి ఒక రోజు ముందే ట్రావెల్ చేసుకుంటూ డ్యాన్స్ వేసుకుంటూ సాంగ్స్ పాడుకుంటూ వచ్చి ఓటేసేవాళ్ళు. ఇట్లా చేసేవాళ్ళు. పెప్సు అంటే ఏంటంటే పాటియాలా అండ్ ఈస్ట్ పంజాబ్ స్టేట్స్ యూనియన్. ఈ పెప్సులో కొంతమంది ప్రజలు వీళ్ళకి ఎవరికి ఓటేయాలో ఎవరికి ఓటేయకూడదో వీళ్ళకి తెలీదు. ఎవరికి ఓటేయాలో వీళ్ళకి తెలియక రెజ్లింగ్ మ్యాచ్ని కండక్ట్ చేశారు. ఈ రెజ్లింగ్ మ్యాచ్లో ఎవరు విన్ అయితే వాళ్ళకి ఓటు వేసి గెలిపించేవాళ్ళు. ఇట్లా చేసేవాళ్ళు. పెప్సీలో కొంతమంది ప్రజలు ఇట్లా చేసేవాళ్ళు. ఇంకా కొంతమంది ప్రజలు బ్యాలెట్ బాక్స్లో ఓట్స్ వేసుకుంటూనే ఓటింగ్ వేసుకుంటూనే లెటర్స్ని వేసేవాళ్ళు. ఈ లెటర్స్లో మాకు ఫుడ్ కావాలి, మాకు డ్రెస్ కావాలి అనుకుంటే రిక్వెస్ట్ చేసేవాళ్ళు. ఇప్పుడు మనం వన్ పార్టీ డామినెన్స్ ఇన్ పొలిటికల్ సిస్టమ్ గురించి ఇప్పుడు మనం చెప్పుకుందాం. 1952, 57 ఇంకా 62 మధ్యలో జనరల్ ఎలక్షన్స్ జరిగినాయి. ఇందులో కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ మెజారిటీ రావడంతో కాంగ్రెస్ పార్టీ 45% కంటే ఎక్కువగా మెజారిటీ, 45% కంటే ఎక్కువ మెజారిటీ వచ్చింది కాంగ్రెస్ పార్టీకి. ఇంకా 70 కంటే పైగా సీట్స్ కూడా ఈ కాంగ్రెస్ వాళ్ళకి వచ్చినాయి. ఓకే, సో కాంగ్రెస్ పార్టీ గాట్ మోర్ మెజారిటీ ఇన్ ద ఇయర్స్ ఆఫ్ 1952, 57 అండ్ 62 మధ్య కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ మెజారిటీ వచ్చింది. బట్ అదర్ పార్టీస్కి మాత్రం 11% మాత్రమే వీళ్ళకి ఓటు హక్కు ఉంది. 11% మాత్రమే వీళ్ళకి మెజారిటీ వచ్చింది అదర్ పార్టీస్కి. ఓకే, ఈ విధంగా కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ మెజారిటీ రావడంతో డిఫరెంట్ స్టేట్స్ అదర్ స్టేట్స్లో కూడా కాంగ్రెస్ పార్టీని వీళ్ళు ఏర్పాటు చేశారు. ఈ కాంగ్రెస్ పార్టీకి మల్టిపుల్ పార్టీ అనేది లేదు, అపోజిషన్ పార్టీ అనేది ఆపోజిట్గా లేదు, అపోజిషన్ పార్టీ లేదు. కానీ కాంగ్రెస్ పార్టీలో వాళ్ళే గ్రూప్స్గా ఫామ్ అయ్యి వాళ్ళకి కొంచెం ఫైట్స్ ఉంటాయి. కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఏమైనా ఇష్యూ వస్తే
ఒకవేళ ఏమైనా ఇష్యూ వస్తే వాళ్ళకి వాళ్ళు మళ్ళీ కలుసుకొని వాళ్ళకి వాళ్ళు మళ్ళీ ఒక వాళ్ళకి వాళ్ళు టుగెదర్ వచ్చి అంటే వాళ్ళకి వాళ్ళు మంచిగా అండర్స్టాండింగ్కి వచ్చి వాళ్ళు ఒక డిస్కషన్ చేసుకొని వాళ్ళు అష్యూని తీసేసేవాళ్ళు. ఈ విధంగా వీళ్ళు చేసుకునేవారు ఈ కాంగ్రెస్ వాళ్ళు అప్పుడే ఫ్రీడమ్ పొందిన కంట్రీస్ ఏమైంటాయంటే ఇండోనేషియా, నైజీరియా, చైనా, పాకిస్తాన్ వంటి దేశాలలో మాత్రం అపోజిషన్ పార్టీ స్టార్ట్ అయినాయి. కానీ మన ఇండియాలో కాంగ్రెస్ పార్టీనే ఉంది ఆ టైంకి ఎక్కువ మెజారిటీ తోటి. నెక్స్ట్ ఇప్పుడు మనం డిమాండ్ ఫర్ స్టేట్ రీఆర్గనైజేషన్ బేసిస్ ఆఫ్ లాంగ్వేజ్ గురించి మనం చెప్పుకుందాం. యూ హ్యావ్ పెద్ద స్టేట్స్, యూ హ్యావ్ బిగ్ స్టేట్స్ రైట్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి కాల్కటా ఉంది, బాంబే, తమిళనాడు, లేకపోతే బీహార్, సెంట్రల్ ప్రావిన్సెస్, మద్రాస్ వంటి పెద్ద స్టేట్స్లో వీ హ్యావ్ డిఫరెంట్ లాంగ్వేజెస్ మాట్లాడే వాళ్ళు అందులో వేరే స్టేట్స్లో. అంటే మనకి వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ ఇన్స్టాన్స్ మనం తీసుకున్నట్టయితే మద్రాస్ తీసుకున్నాం. ఈ మద్రాస్లో మనకి తమిళ్ మాట్లాడతారు, తెలుగు మాట్లాడతారు, కన్నడ, మలయాళం, ఓకే, ఇట్లా డిఫరెంట్ లాంగ్వేజెస్ ఈ మద్రాస్లో మాట్లాడతారు. గోండి, ఒడియా, సంతాల్ ఇట్లా వెరీ డిఫరెంట్ లాంగ్వేజ్ ఈ మద్రాస్లో మాట్లాడతారు. కానీ మద్రాస్ ప్రజలు ఏమన్నారంటే బేసిస్ ఆన్ లాంగ్వేజ్ మీద బేసిస్ అయ్యి వీ నీడ్ ఎ సపరేట్ స్టేట్, మాకు ఒక లాంగ్వేజ్ బేస్ మీద మాకు సపరేట్ స్టేట్ ఇవ్వండి. అంటే తమిళ్ మాట్లాడే వాళ్ళు తమిళ్ స్టేట్, లేకపోతే మలయాళం మాట్లాడే వాళ్ళకి సపరేట్ స్టేట్, కన్నడ మాట్లాడే వాళ్ళకి సపరేట్ స్టేట్, అందరినీ ఒక దగ్గర ఉంచుకోండి, మాకు డిఫరెంట్ మా స్టేట్స్ కావాలి బేస్డ్ అపాన్ అవర్ లాంగ్వేజెస్ అని ప్రజలందరూ కూడా ఫైట్ చేయడం జరిగింది. సంయుక్త కర్ణాటకలో ముంబై ఉంది, మైసూర్ ఉంది, బాంబే ఉంది, ఇంకా హైదరాబాద్ ఉంది. అక్కడ ఉంది సంయుక్త కర్ణాటకలో ఈ స్టేట్స్ అన్నీ ఉన్నాయి. ఈ కర్ణాటక వాళ్ళు ఏమనుకున్నారంటే మాకు ఒక సపరేట్ స్టేట్ ఉంటే బాగుంటుంది అని సంయుక్త కర్ణాటక వాళ్ళు అనుకున్నారు. అంతే మహారాష్ట్ర వాళ్ళు కూడా అనుకున్నారు మా లాంగ్వేజెస్ బేస్డ్ అపాన్ అవర్ లాంగ్వేజెస్ వీ నీడ్ అ సపరేట్ కంట్రీ, వీ నీడ్ అ స్పెషల్ స్టేట్, మాకు ఒక స్పెషల్ స్టేట్ కావాలి బేస్డ్ అపాన్ అవర్ లాంగ్వేజ్ అని ఈ సంయుక్త మహారాష్ట్ర వాళ్ళు కూడా అనుకున్నారు. మాకు ఒక స్పెషల్ స్టేట్ కావాలి అనుకున్నారు. అంతే గుజరాత్ వాళ్ళు కూడా అనుకున్నారు వీ నీడ్ అ స్పెషల్ స్టేట్ అని బేస్డ్ అపాన్ అవర్ లాంగ్వేజ్, మా లాంగ్వేజ్ మీద డిపెండ్ అయ్యి ఉన్న స్పెషల్ స్టేట్ వీ నీడ్ అని ఈ గుజరాత్ వాళ్ళు కూడా అంతే అనుకున్నారు. అంతే పంజాబ్ సిక్ వాళ్ళు కూడా అనుకున్నారు వీ నీడ్ అ స్పెషల్ స్టేట్ బేస్డ్ అపాన్ పంజాబీ అనే లాంగ్వేజ్ తోటి మాకు సపరేట్ స్టేట్ కావాలనుకున్నారు. ప్రతి ఒక్కరు కూడా మళ్ళీ బేస్డ్ అపాన్ అవర్ లాంగ్వేజెస్, మా లాంగ్వేజ్ మీద బేస్ అయ్యి మా లాంగ్వేజెస్ మీద డిపెండ్ అయ్యి వీ నీడ్ సపరేట్ స్టేట్ కావాలి, మా అందరినీ కూడా డిఫరెంట్ స్టేట్స్ లెక్క చేయండి అని వీళ్ళందరూ కూడా ఫైట్ చేశారు. కానీ బ్రిటిషర్స్ టైంలోనే ఫామ్ అయిన పార్టీ ఏంటిదంటే ఆంధ్ర మహాసభ. ఈ ఆంధ్ర మహాసభ బ్రిటిషర్స్ టైంలోనే ఇది ఏర్పాటైంది. అప్పట్లో ఏపీ ఇంకా మద్రాస్ ఈ రెండు కూడా కలిసి ఉండేవి. అప్పట్లో ఏపీ ఇంకా మద్రాస్ ఈ రెండు కూడా కంబైన్డ్ అయి ఉండేవి. కానీ ఏపీ వాళ్ళు ఏమన్నారంటే వీ నీడ్ అ స్పెషల్ స్టేట్, మాకు ఏపీ మట్టికి ఒక స్పెషల్ స్టేట్ ఇవ్వండి బేస్డ్ అపాన్ అవర్ లాంగ్వేజ్, మా తెలుగు లాంగ్వేజ్ని మాకు సపరేట్ చేయండి అని ఏపీ వాళ్ళు కూడా చాలా ఫైట్ చేశారు. ఏపీ వాళ్ళు కూడా మాకు ఒక సపరేట్ స్టేట్ కావాలి అని ఏపీ వాళ్ళు కూడా చాలా ఫైట్ చేసేసారు. కానీ జవహర్లాల్ నెహ్రూ ఏమనుకుంటే మరి అప్పట్లో ఇండియా ఇంకా పాకిస్తాన్ రెండు కలిసి ఉండేవి. కానీ లాటర్ ఆ పాకిస్తాన్ వాళ్ళు ముస్లిమ్స్ వేరు హిందూస్ వేరు అని వాళ్ళు డివైడ్ అయిపోయి పాకిస్తాన్ అనే ఒక కంట్రీగా ఫామ్ చేసుకున్నారు. మన ఇండియా పాకిస్తాన్ అనే ఒక కంట్రీ లెక్క వీళ్ళు ఫామ్ చేసుకున్నారు అని అనుకొని ఎక్కడ లాంగ్వేజ్ బేసిస్ మీద మనం డిఫరెంట్ చేస్తే స్టేట్ లెక్క చేస్తే వాళ్ళు ఎక్కడ కంట్రీస్ లెక్క ఫామ్ అవుతారో అని భయం వేసి జవహర్లాల్ నెహ్రూ డివైడ్ చేయొద్దంటే సపరేట్ చేయొద్దని అనుకుంటారు. ఓకే, ఎక్కడ వీళ్ళు కంట్రీస్ లెక్క ఫామ్ అవుతారు ఒకవేళ లాంగ్వేజెస్ బేసిస్ మీద తీస్తే అని భయం వేసి జవహర్లాల్ నెహ్రూ హీస్ నాట్ ఇంట్రెస్టెడ్, అయినా వద్దులే అనుకుంటూ ఓకే చదువు చేయొద్దు అనుకుంటూ. నెక్స్ట్ ఏమైందంటే
ఇప్పుడు మనం స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 1956 గురించి చెప్పుకున్నాం. మనకి ముందే చెప్పుకున్నాం ఆంధ్ర ఇంకా మద్రాస్ ఆ రెండు కూడా కలిసి ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ ఇంకా మద్రాస్ ఆ రెండు కూడా కంబైన్డ్ అయ్యి ఉన్నాయి. కానీ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఏమన్నారు, వీ నీడ్ సపరేట్ స్టేట్, మాకు సపరేట్ స్టేట్ కావాలని ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఫైట్ చేశారని చెప్పుకున్నాం కదా. కానీ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు వీ నీడ్ సపరేట్ స్టేట్ అని ఫైట్ చేశారు. దీనికి పొట్టి శ్రీరాములు పాపం ఈయన పొట్టి శ్రీరాములు ఏం చేసిందంటే ఈయన కూడా ఫైట్ చేసిండు. మా ఆంధ్రప్రదేశ్ మాటికి మాకు సపరేట్ ఉండాలి, వీ నీడ్ సపరేట్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, మా తెలుగు లాంగ్వేజ్ మట్టికి మాకు సపరేట్ చేయండి. పాపం ఈ పొట్టి శ్రీరాములు పాపం చాలా ఫైట్ చేసిండు. ఈయన 58 days వరకు ఫాస్టింగ్ ఉండు. ఓకే, ఈయన పొట్టి శ్రీరాములు 58 days వరకు ఫాస్టింగ్ ఉండు. ఓకే, నెక్స్ట్ ఏంటంటే ఈయన ఈ 58 days వరకు ఈ పొట్టి శ్రీరాములు ఫాస్టింగ్ ఉండి 1952 December 15న ఎప్పుడు 1952 December 15న ఈ పొట్టి శ్రీరాములు చివరి శ్వాస అంటే ఈయన చనిపోయిండు. పొట్టి శ్రీరాములు చనిపోయిండు. నెక్స్ట్ ఏంటంటే ఈయన ఈ పొట్టి శ్రీరాములు చనిపోయాక ఏపీని మద్రాస్ని డివైడ్ చేయడం జరిగింది. 1953 ఆగస్టున ఏమైందంటే వీళ్ళు ఎస్ఆర్సి అంటే స్టేట్ రీఆర్గనైజేషన్ కమిషన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ స్టేట్ రీఆర్గనైజేషన్ కమిషన్కి అపాయింట్ చేసినటువంటి మెంబర్స్ ఎవరెవరంటే ముందుగా చూసుకుంటే ఫజల్ అలీ, ఇంకా హృదయనాథ్ కుంజ్రు, కేఎన్ ఫణిక్, వీళ్ళ ముగ్గురిని కూడా అపాయింట్ చేశారు. ఎప్పుడు 1953 ఆగస్టున ఫామ్ అయిన ఒక కమిషన్, స్టేట్ రీఆర్గనైజేషన్ కమిషన్ ఫామ్ అయింది. దీనికి అపాయింట్ చేసినటువంటి మెంబర్స్ 3 of them those are వాళ్ళు ఎవరెవరంటే ఫజల్ అలీ, హృదయనాథ్ కుంజ్రు, ఇంకా కేఎన్ ఫణిక్. ఓకే, 1956న ఒక యాక్ట్ని ఒక రిపోర్ట్ని తీసుకొచ్చారు. ది గేవ్ అ రిపోర్ట్ ఆన్ 1956. ఏమన్నంటే ఈ కమిషన్ ఒక రిపోర్ట్ ఇచ్చింది, మీరు కొన్ని స్టేట్స్ని డివైడ్ చేయండి, అంటే కొన్ని స్టేట్స్ని డివైడ్ చేయొచ్చు, కొన్ని స్టేట్స్ని డివైడ్ చేయండి అని వీళ్ళు ఒక రిపోర్ట్ ఇచ్చారు. 1956న ఒక రిపోర్ట్ ఇచ్చారు. ఇచ్చేసరికల్లా సరే అని 14 స్టేట్స్ని ఇంకా 6 యూనియన్ టెరిటరీస్ని, ఎన్ని స్టేట్స్ 14 స్టేట్స్ని ఇంకా 6 యూనియన్ టెరిటరీస్ని వీళ్ళు ఈ కమిషన్ డివైడ్ చేయడం జరిగింది. కానీ ఈ కమిషన్ చిన్న చిన్న లాంగ్వేజెస్, ఫర్ ఎగ్జాంపుల్ సంతాలి, ఒడియా, సంతాలి, గోండి, ఒడియా, ఆర్గాన్ ఇట్లాంటి చిన్న చిన్న లాంగ్వేజెస్ని వీళ్ళు కన్సిడర్ చేయలేదు. ఈ కమిషన్ కన్సిడర్ చేయలేదు. ఈ కమిషన్ పెద్ద పెద్ద లాంగ్వేజెస్ని అంటే తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ వంటి పెద్ద పెద్ద లాంగ్వేజెస్ని కన్సిడర్ చేసి వాళ్ళని మాత్రమే డివైడ్ చేసింది తప్ప చిన్న చిన్న లాంగ్వేజెస్ని సంతాలి, గోండి, ఒడియా, ఆర్గాన్ వంటి లాంగ్వేజెస్ని ఈ కమిషన్ కన్సిడర్ చేయలేదు. జవహర్లాల్ నెహ్రూ ఏమనుకుంటూ, ఫర్ ఎగ్జాంపుల్ డివైడ్ చేస్తే అవి ఆ స్టేట్స్ వాళ్ళు కంట్రీస్ లెక్క ఫామ్ అవుతుంది అనుకుండు. కానీ ఈ స్టేట్స్ డివైడ్ చేసిండు, కానీ స్టేట్స్ లెక్కనే ఉన్నాయి, అవి కంట్రీస్ లెక్క ఎట్టి పరిస్థితుల్లో కూడా కంట్రీస్ లెక్క ఫామ్ అవ్వలేదు. ఈ స్టేట్స్ వాళ్ళకి వాళ్ళు మంచిగా రూల్ చేసుకుంటున్నారు, వాళ్ళు ఇప్పుడు మంచిగా ఉన్నారు. ఈ విధంగా జవహర్లాల్ నెహ్రూ అనుకున్నట్లు జరగలేదు. ఇప్పుడు మనం సోషల్ అండ్ ఎకనామికల్ చేంజెస్ గురించి ఇప్పుడు మనం చూస్తాం. ఇవాళ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో వి హ్యావ్ సోషల్గా, ఎకనామికల్గా, పొలిటికల్గా, ఇంకా జస్టిస్గా వీ నీడ్ ఈక్వాలిటీ కదా. సోషల్గా, ఎకనామికల్గా, పొలిటికల్గా, జస్టిస్గా, ఈక్వాలిటీ కోసం ఈ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీని వీళ్ళు ఏర్పాటు చేస్తారు. ఈ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీని వీళ్ళు ఏర్పాటు చేశారు. జవహర్లాల్ నెహ్రూ ఏం చేసిందంటే ఈయన ప్లానింగ్ కమిషన్ని ఈ జవహర్లాల్ నెహ్రూ ఏర్పాటు చేసిండు. ఏమనంటే ఫస్ట్ 5 years, ఓకే, మొదటి 5 సంవత్సరాలు, ఫస్ట్ 5 years ఈయన ఫస్ట్ 5 years ఒక దాని మీద ప్లాన్ చేద్దాం, ఒక దాని మీద ఫోకస్ చేద్దాం, ఇంకా సెకండ్ 5 years వేరే దాని మీద ఫోకస్ చేద్దామని ఈ జవహర్లాల్ నెహ్రూ ప్లానింగ్ కమిషన్ ఏర్పాటు చేసుకుంటూ ఫస్ట్ 5 years ఈయన దేని మీద ఫోకస్ చేసిందంటే ఈయన జవహర్లాల్ నెహ్రూ
మెయిన్ అగ్రికల్చర్ మీద. ఓకే, అగ్రికల్చర్ మీద బేస్ చేసిందంటే అగ్రికల్చర్ మీదనే ఈయన జవహర్లాల్ నెహ్రూ ఫోకస్ చేసింది. అగ్రికల్చర్ని డెవలప్ చేస్తే ఇండస్ట్రీస్ డెవలప్ అవుతుంది, ఇంకా ఎకనామికల్ కూడా డెవలప్మెంట్ ఉంటుంది. కాబట్టి ఫస్ట్ 5 years అగ్రికల్చర్ మీద ఫోకస్ చేద్దాం అనుకుంటూ అగ్రికల్చర్ మీద ఫోకస్ చేసిండు ఈ జవహర్లాల్ నెహ్రూ గారు. ఫోకస్ చేశారు. ఈయన త్రీ కాంపోనెంట్స్ తీసుకుంటూ ఫస్ట్ ఏంటిదంటే ల్యాండ్ రిఫార్మ్స్. ఫస్ట్ కాంపోనెంట్ ఈజ్ land reforms, and the second component which you see is agriculture cooperatives, and the third component is local self government. First one is land reforms, agriculture cooperatives and local self government. What is land reforms? Land reforms అంటే ఈయన జమీందార్స్ని he abolished landlords and he abolished జమీందార్స్ని abolish చేసేసిండు. ఓకే, భూస్వాముల్ని తీసేసిండు. నెక్స్ట్ టీనెన్సీలో కొన్ని he took some of the reforms, మార్పులు తీసుకొచ్చిండు టీనెన్సీలో. ఈ ఫస్ట్ ల్యాండ్ రిఫార్మ్స్ చేసిండు. సెకండ్ ఏంటంటే అగ్రికల్చర్ కోఆపరేటివ్స్. ఒకవేళ ఫార్మర్స్ అందరూ దే షుడ్ కోఆపరేట్ చేసుకోవాలి. వాళ్ళ సీడ్స్కి కానీ లేకపోతే కెమికల్స్కి కానీ ఫెర్టిలైజర్స్ కానీ ఒకరికొకరు అగ్రికల్చర్లో కోఆపరేట్ చేసుకొని వర్క్ చేయాలి. దే షుడ్ డూ వర్క్ విత్ యూనిటీ అని, ఒకరికొకరు కోఆపరేట్ చేసుకొని వర్క్ చేసుకోవాలని ఈయన జవహర్లాల్ నెహ్రూ సెకండ్ కాంపోనెంట్ తీసుకొచ్చిండు. దట్ ఈజ్ అగ్రికల్చర్ కోఆపరేటివ్స్, రైట్. అండ్ ద థర్డ్ కాంపోనెంట్ దట్ హీ టుక్, ఆయన ఒక థర్డ్ కాంపోనెంట్ తీసుకొచ్చిండు. అదేంటిదంటే లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్. ఓకే, లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ అంటే విలేజెస్లో రైట్, విలేజెస్లో ఏం జరుగుతుంది, అసలు విలేజెస్లో గవర్నమెంట్ తీసుకున్నటువంటి యాక్ట్స్ కరెక్టా తప్ప, అసలు ఎలా ఉంది విలేజెస్లో అగ్రికల్చర్ ఎలా ఉంది, విలేజెస్లో అగ్రికల్చర్ ఏ విధంగా ఉంది, రైట్. విలేజెస్లో అగ్రికల్చర్ ఏ విధంగా ఉంది, లేకపోతే ఇరిగేషన్ ఫెసిలిటీస్కి విలేజెస్లో ఫార్మర్స్కి ఇరిగేషన్ ఫెసిలిటీస్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేవా అని ఇట్లాంటి మార్పుల్ని తీసుకురావడానికి ఇట్లాంటివి కొన్ని మార్పులు తీసుకొచ్చిండు ఈయన జవహర్లాల్ నెహ్రూ. నెక్స్ట్ జవహర్లాల్ నెహ్రూ he abolished ఈయన అన్టచబిలిటీని ఇంకా బాండెడ్ లేబర్స్ని ఈయన తీసేసిండు, రైట్. జవహర్లాల్ నెహ్రూ అన్టచబిలిటీని ఇంకా బాండెడ్ లేబర్స్ కూడా బ్యాన్ చేసిండు. నెక్స్ట్ ఈ జవహర్లాల్ నెహ్రూ ఏం చేసిందంటే ఫస్ట్ 5 years అగ్రికల్చర్ మీద ఫోకస్ చేసిండు. ఈయన ఇరిగేషన్ ఫెసిలిటీస్ని ప్రొవైడ్ చేయాలి, ఇంకా ఎలక్ట్రిసిటీ ఫెసిలిటీస్ని ప్రొవైడ్ చేయాలి. కాబట్టి డ్యామ్స్ని ఏర్పాటు చేయాలి, డ్యామ్స్ని నిర్మించాలి. 1955 ఫర్ ఇన్స్టాన్స్ 1955లో నాగార్జున సాగర్ డ్యామ్ని నిర్మించడం జరిగింది. జవహర్లాల్ నెహ్రూ నాగార్జున సాగర్ డ్యామ్ని కట్టించిండు. నెక్స్ట్ ఏంటిదంటే మనం ముందు చెప్పుకున్న ఫస్ట్ 5 years ఈయన అగ్రికల్చర్ మీద ఫోకస్ చేసిండు. కానీ అగ్రికల్చర్ మీద ఫోకస్ చేసింది రైటే, కానీ అగ్రికల్చర్ అంత కూడా డెవలప్ కాలేదు. ఎందుకంటే అప్పుడు పాపులేషన్ ఎక్కువగా ఉండడంతో ఫుడ్ కూడా అందరికీ సరిపడేంత ఫుడ్ దొరకలేకపోవడం అట్లాంటివి కొంచెం జరిగింది. ఈయన దాని మీద అగ్రికల్చర్ మీద ఫోకస్ చేస్తుండు, కానీ ఎక్కువగా డెవలప్ కాలేదు, అంత కూడా డెవలప్ కాలేదు, కొంత మట్టుగా డెవలప్ అయిందని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ సెకండ్ 5 years ఈయన ఇండస్ట్రీస్ని సర్వీస్ సెక్టార్స్ మీద చూసుకోవడం జరిగింది. ఇప్పుడు ఫారెన్ పాలసీ అండ్ వార్స్. నాన్ అలైన్మెంట్ మూవ్మెంట్ 1950sలో 2 blocks ఉన్నాయి. ఫస్ట్దేమో యుఎస్ఏ బ్లాక్, సెకండ్ ఏమో యుఎస్ఎస్ఆర్ బ్లాక్స్. ఇట్లా 2 blocks ఉన్నాయి. ఇప్పుడే ఫ్రీడమ్ పొందిన కంట్రీస్ వాళ్ళకి 2 blocksలో ఏ బ్లాక్స్లో జాయిన్ అవ్వాలో వీళ్ళకి తెలియదు. కాబట్టి వీళ్ళు 2 blocksలో కూడా వీళ్ళు జాయిన్ అవ్వలేదు. ఎందుకంటే పావర్టీ, ఇన్ఈక్వాలిటీ లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇండోనేషియాలోని బాండూగ్లో ఒక మీటింగ్ జరిగింది. ఈ మీటింగ్కి 29 countries అటెండ్ అయినాయి. ఈ మీటింగ్కి
29 కంట్రీస్ అటెండ్ అయినాయి. అంతే ఈ మీటింగ్కి ఇంపార్టెంట్ లీడర్స్ అటెండ్ అయ్యారు. ఎవరెవరంటే మన ఇండియా నుంచి జవహర్లాల్ నెహ్రూ అటెండ్ అయ్యిండు, ఈజిప్ట్ నుంచి గమల్ అబ్దుల్ నాసర్ అటెండ్ అయ్యిండు, యూగోస్లోవియా నుంచేమో జోసెఫ్ బ్రిజ్ టీటో, వీళ్ళు ఈ మీటింగ్కి అటెండ్ అయ్యారు. జవహర్లాల్ నెహ్రూ పంచశీల ప్రిన్సిపల్స్ని తయారు చేసిండు. నాన్ అలైన్మెంట్ మూమెంట్ ఎస్టాబ్లిష్ అయింది. నెక్స్ట్ ఇండియాకి పాకిస్తాన్కి కాశ్మీర్ కోసం వీళ్ళకి వార్ జరిగింది. 1948 to 1965లో వీళ్ళు ఇండియాకి పాకిస్తాన్కి వార్ జరిగింది కాశ్మీర్ కోసం. 1971లో పాకిస్తాన్కి బంగ్లాదేశ్కి వార్ జరిగింది. నెక్స్ట్ 1962లో చైనా వాళ్ళు సడన్గా మన ఇండియాపై వార్కి వచ్చేసరికి ఇండియా నష్టపోయింది. నెక్స్ట్ ద సక్సెషన్. జవహర్లాల్ నెహ్రూ 1964లో జవహర్లాల్ నెహ్రూ ఈయన చనిపోయిన తర్వాత లాల్ బహదూర్ శాస్త్రి ఈయన పిఎం అయిండు. లాల్ బహదూర్ శాస్త్రి ఈయన ప్రైమ్ మినిస్టర్ అయిండు. ఈయన ప్రైమ్ మినిస్టర్ అయిన టైంలో ఈయన చాలా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసిండు. లాల్ బహదూర్ శాస్త్రి ఈయన చాలా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసిండు. అవి ఏమిటంటే డిఎంకే చేసిన యాంటీ హిందీ ఎజిటేషన్, ఇంకా ఈ ఫుడ్ షార్టేజ్ అవ్వడం, ఈ ప్రాబ్లమ్స్ని లాల్ బహదూర్ శాస్త్రి ఈయన ఫేస్ చేసిండు. ఇండియా ప్రైమ్ మినిస్టర్, పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ వీళ్ళిద్దరూ తాష్కెంట్లో ఒక అగ్రిమెంట్పై సంతకాలు చేశారు. తాష్కెంట్లోనే 1966లో తాష్కెంట్లోనే ఈ లాల్ బహదూర్ శాస్త్రి ఈయన చనిపోయిండు. ఇందిరాగాంధీ పిఎం అయింది. నెక్స్ట్ యాంటీ హిందీ ఎజిటేషన్. 1963లో అఫీషియల్ లాంగ్వేజెస్ యాక్ట్ని పాస్ చేశారు. హిందీ అఫీషియల్ లాంగ్వేజెస్గా డిక్లేర్ చేశారు. దీన్ని ఇండియా గవర్నమెంట్ డిక్లేర్ చేసింది. హిందీ అఫీషియల్ లాంగ్వేజెస్గా ఇండియా గవర్నమెంట్ దీన్ని డిక్లేర్ చేసింది. ఇట్లా ఇండియా గవర్నమెంట్ దీన్ని డిక్లేర్ చేసింది. తమిళనాడులో డిఎంకే అంటే ద్రవిడ మున్నేత్ర కజగం, డిఎంకే ప్రొటెస్ట్ చేశారు, ఇట్లా స్ట్రైక్స్ చేశారు. ఇంకా ఏమైనా బోర్డు మీద హిందీ లెటర్స్ ఉంటే బ్లాక్ కలర్ తోటి అవి కనపడకుండా పూసేవాళ్ళు. ఇంకా కాన్స్టిట్యూషన్లో ఉన్న పేపర్స్ని చింపేశారు. ఇట్లా గొడవలు చేసేసరికి కాంగ్రెస్ పార్టీలో ప్రో హిందీ, యాంటీ హిందీగా డివైడ్ అయ్యారు. ఇట్లా గొడవలు చేసేసరికి లాల్ బహదూర్ శాస్త్రి ఉన్నాడు కదా, లాల్ బహదూర్ శాస్త్రి ఈయన ఏమన్నారంటే ఈయన కొన్ని ఎగ్జామ్షన్స్ని ఇచ్చిండు. అవి ఏమిటంటే ప్రతి స్టేట్కి ఓన్ లాంగ్వేజ్ ఉంటుంది అని అన్నారు. ఇంకా కాన్స్టిట్యూషన్లో రీజనల్ లాంగ్వేజెస్ని యూజ్ చేసుకోవచ్చు లేదా ఇంగ్లీష్ని యూజ్ చేసుకోవచ్చు అని చెప్పారు. ఇట్లా ఈ లాల్ బహదూర్ శాస్త్రి ఇంకా చెప్పిండు ఇట్లా ఇంగ్లీష్ని యూజ్ చేసుకోవచ్చు అని చెప్పారు. ఇంకా కాన్స్టిట్యూషన్లో ఉన్న పేపర్స్ని ఇంగ్లీష్ని యూజ్ చేసుకోవచ్చు అని చెప్పారు. ఇంకా సెంట్రల్ అండ్ స్టేట్స్కి మధ్య ఇంగ్లీష్ ఉంటుంది, కాన్స్టిట్యూషన్లో ఇంగ్లీష్ ఉంటుంది అని చెప్పారు. ఇంకా సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్స్ని హిందీ, ఇంగ్లీష్ ఈ బోత్ లాంగ్వేజెస్లో యూజ్ చేసుకోవచ్చు అని చెప్పారు. ఇట్లా లాల్ బహదూర్ శాస్త్రి అన్నారు. నెక్స్ట్ గ్రీన్ రెవల్యూషన్ గురించి ఇప్పుడు మనం చెప్పుకుందాం. గ్రీన్ రెవల్యూషన్ ఇది జవహర్లాల్ నెహ్రూ గారు ఏమన్నారంటే ఇండియా ఎకనామికల్గా డెవలప్ అవ్వాలంటే ముందు ఇండియా ఎకనామికల్గా డెవలప్ అవ్వాలంటే అగ్రికల్చర్గా డెవలప్ అవ్వాలి అని చెప్పారు. ఇట్లా ఏం చెప్పారు అంటే ఇండియాకి ఫస్ట్ 5 years ప్లాన్లో ఈ అగ్రికల్చర్కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు. నెక్స్ట్ గ్రీన్ రెవల్యూషన్ 1964 to 66